హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్ట్స్కోప్ తెలుగు. ఈరోజు వీడియోలో ప్రపంచాన్ని మునికిస్తున్న టాప్ 5 మిజైల్స్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మన లిస్ట్లో నెంబర్ 5 వచ్చేసి ఇండియాస్ ప్రైడ్గా చెప్పుకునే అగ్ని 5 మిజైల్. ఈ మిజైల్ని లేటెస్ట్ క్యానిస్టర్ లాంచ్ టెక్నాలజీతో డిజైన్ చేయడం వల్ల ఇది ఆల్వేస్ లాంచ్కి రెడీగా ఉంటుంది. ఈ మిజైల్ని రోడ్ మొబైల్ లాంచ్ వెహికల్ నుండి లాంచ్ చేస్తారు. దీనివల్ల మిజైల్ని రోడ్డు మార్గంలో ఎక్కడికైనా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసి లాంచ్ చేయొచ్చు. అగ్ని 5 యొక్క టార్గెటింగ్ రేంజ్ వచ్చేసి 5000 కిలోమీటర్స్ టు 8000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అంటే దాదాపు ఏషియా మొత్తం దీని టార్గెటింగ్ రేంజ్లోనే ఉంది. అండ్ దీని స్పీడ్ వచ్చేసి 29,400 కిలోమీటర్స్ పర్ అవర్. అండ్ ఈ మిజైల్లో చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ని ఇంటిగ్రేట్ చేశారు. దీని గురించి ఫుల్ వీడియో కావాలంటే అగ్ని 5 అని కామెంట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 4 మినిట్ మ్యాన్ 3. ఇది అమెరికా దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ పవర్ఫుల్ మిసైల్. దీని రేంజ్ ఏకంగా 13,000 కిలోమీటర్స్. అంటే దాదాపు అన్ని దేశాలు దీని టార్గెటింగ్ రేంజ్లోనే ఉన్నాయి. దీని స్పీడ్ వచ్చేసి 24,000 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ నెంబర్ 3 ట్రైడెంట్ 2. ఇది ఒక సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్. దీన్ని సబ్మెరైన్స్ నుంచి లాంచ్ చేస్తారు. కాబట్టి ఎనిమీ నేషన్స్కి ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలిసే లోపలే ఈ ట్రైడెంట్ 2 మిసైల్ దాని టార్గెట్ని రీచ్ అయిపోతుంది. దీని స్పీడ్ 29,000 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది యూఎస్ అండ్ యూకే జాయింట్గా యూజ్ చేస్తున్న మిసైల్. నెక్స్ట్ నెంబర్ 2 DF-41. చైనాకి చెందిన ఈ మాన్స్టర్ మిసైల్ కేవలం 30 నిమిషాల్లో అమెరికాని రీచ్ అవ్వగలదు. ఒకేసారి 10 న్యూక్లియర్ వార్ హెడ్స్ని క్యారీ చేయగలిగే కెపాసిటీ దీని సొంతం. అండ్ దీని స్పీడ్ వచ్చేసి ఏకంగా 31,000 కిలోమీటర్స్ పర్ అవర్. ఇంకా ఫైనల్గా మన లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి RS-28 సార్మాత్. దీన్నే సాతాన్ 2 అని కూడా పిలుస్తారు. రష్యా తయారు చేసిన ఈ బీస్ట్కి ఫ్రాన్స్ అంత పెద్ద దేశాన్ని కూడా ఒక్క దెబ్బలో డిస్ట్రాయ్ చేయగలిగే పవర్ ఉంది. ఇది దాదాపు భూమిపైన ఏ ఏరియానైనా టార్గెట్ చేయగలదు. వీటిలో మీకు ఏ మిసైల్ పవర్ఫుల్గా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫ్యాక్ట్స్కోప్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.